వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. సంతానం కలగకపోవడానికి మగవారిలో గల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి డాక్టర్ రమాదేవి గారి మాటల్లో విందాం. ఇవి కాక ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే టెస్టిస్కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మన దేశంలో కామన్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ గొనోరియా ఒకటి, క్లామిడియా ఒకటి, తర్వాత ట్యూబర్క్యులోసిస్ ఒకటి, ఫైలేరియాసిస్ ఒకటి. ఈ 4 ఇన్ఫెక్షన్స్ కామన్గా ఇండియాలో కనిపించేటువంటి ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్లో నుంచి బయటికి వచ్చేటువంటి ట్యూబ్స్ని ఎపిడెడిమిస్ అంటారు. ఈ ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ అది ఇజాక్యులేషన్లో ఎంటర్ కాదు. అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనమాట. ఇవి కూడా కాకుండా ఒక్కొక్కసారి టెస్టిస్ పైన వాటర్ చేరుతుంది. వాటర్ చేరటం వల్ల ఆ చుట్టూ వేడి ఎక్కువ కావటము, అంటే టెస్టిస్ మనకి అవయవాలన్నీ కూడా పొట్టలో ఉండి ఛాతీలో ఉండి ఒక్క టెస్టిస్ మాత్రమే శరీరం బయట ఉండటానికి కారణం ఏంటంటే ఈ స్పర్మ్ ప్రొడక్షన్కి బాడీ టెంపరేచర్ కన్నా కూలర్ టెంపరేచర్ కావాలన్నమాట. మన బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది, కానీ టెస్టిస్ టెంపరేచర్ ఓన్లీ 34-35 degrees ఉంటుందన్నమాట. ఈ చుట్టూ నీళ్లు కనుక చేరితే టెంపరేచర్ పెరిగి అక్కడ కూడా 36-37 వచ్చేసి ఆ వేడి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అఫెక్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత వాటి ఫంక్షన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కామన్గా మనం చూస్తున్నది అంటే వ్యారికోసిల్ అంటారు, టెస్టిక్యులర్ వ్యారికోసిల్. ఈ టెస్టిక్యులర్ వ్యారికోసిల్ ఏంటంటే మామూలుగా నార్మల్గా వెయిన్స్ అనేవి ప్రతి భాగానికి ఉంటాయి. అంటే ఇంప్యూర్ బ్లడ్ని పైకి మళ్ళీ హార్ట్కి చేర్చి ప్యూరిఫై చేసి మళ్ళీ ఆర్గాన్స్కి పంపించేటువంటివి అనమాట. ఈ వెయిన్స్ లోపల అంటే వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ కనుక సరిగా పని చేయకపోతే మనము కాళ్ళల్లో చాలామందికి ఇట్లా టార్చెస్గా ఒక ముడులు తాళ్ళు లాగా కనిపిస్తూ ఉంటాయి వెయిన్స్ ప్రామినెంట్గా. అటువంటి కండిషనే టెస్టిస్ చుట్టూ ఉంటుంది. దీన్ని వ్యారికోసిల్ అంటాం. ఈ వ్యారికోసిల్లో ఏంటంటే ఇంకొక గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని, అంటే వ్యారికోసిల్ జబ్బు ఇప్పుడే స్టార్ట్ కావటం, కొద్దిగా మీడియంగా పెరిగి ఉండటం, తర్వాత ఇంకా పూర్తిగా మరీ ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ డెవలప్ కావటం. ఈ 2nd degree, 3rd degree వాళ్ళకి డెఫినెట్గా ఈ వ్యారికోసిలెక్టమీ అనే ఒక ఆపరేషన్ ఉంటుంది. అది కనుక చేస్తే వాళ్ళకి స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ తప్పకుండా జరుగుతుంది అనమాట. మగవాళ్ళ ప్రాబ్లంలో ఇప్పుడు మేజర్గా మనం గ్రూప్ చేస్తే అంటే ఆలిగోస్పర్మియా, అజూస్పర్మియా. అజూస్పర్మియా అనేది కంప్లీట్గా స్పర్మ్స్ బయటికి రావు కాబట్టి అటువంటి వాళ్ళల్లో టెస్టిస్ లోపల ప్రొడక్షన్ ఉన్నది అని కనుక కన్ఫర్మ్ అయితే, హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉంటే అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుందంటే టెస్టిస్లో నుంచి స్పర్మ్స్ని మైనర్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్, టీసా, పీసా అని రకరకాల మార్గాలు ఉంటాయి. అంటే టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము, లేకపోతే ఎపిడెడిమిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము అనేటువంటి టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ని శరీరం బయటికి మనం తీసి, అట్లాగే ఆడవాళ్ళలో నుంచి కూడా గుడ్డుని శరీరం బయటకు తీసి IVF ల్యాబ్లో ఈ స్పర్మ్ని, ఎగ్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. అయినా కూడా అంటే అబౌవ్ 20 million కనుక ఉంటేనేమో ప్రతి నెల అమ్మాయి శరీరంలో గుడ్డు తయారవుతుందా లేదా అని మానిటరింగ్ చేసుకుని, ఫాలిక్యులర్ స్టడీ అంటాం దాన్ని, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా గర్భసంచిలో ఇంజెక్షన్ ఇచ్చే పద్ధతిని IUI అంటాం అనమాట. పారామీటర్స్ సాటిస్ఫాక్టరీగా ఉండి ఆడవాళ్ళల్లో ఎగ్ తయారవుతూ తర్వాత గర్భసంచి ట్యూబ్స్ నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉంటే, ఈ క్రైటీరియా కనుక మీట్ అయితే అటువంటి వాళ్ళల్లో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది పనిచేస్తుంది. కానీ ఏంటంటే ప్రజల్లో కొంత అపోహ ఉంది. అంటే ఒకసారి చేయించుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని అనుకుంటారు.
కానీ న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రకృతి సిద్ధంగా ప్రెగ్నెన్సీ వచ్చేది కూడా ఒక్కొక్క సైకిల్కి కొత్తగా పెళ్ళైన 6 monthsలో ఓన్లీ 25% ఛాన్సెసే ఉంటాయి. ఆ తర్వాత అది మెల్లిగా మెల్లిగా డౌన్ అయిపోతూ 3 yearsకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పర్ మంత్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఓన్లీ 5%కి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల ఈ IUI అనేది మినిమం 3 to 6 months మనం ప్రొసీడ్ అయితే యావరేజ్గా మనము ఒక 50% 60% ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆలిగోస్పర్మియా పేషెంట్స్కి మందులు కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో మందులు పనిచేస్తాయి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా వారికోసిల్ కానీ హైడ్రోసిల్ కానీ హర్నియా కానీ ఇటువంటి ఏదన్నా సర్జికల్గా ట్రీట్ చేస్తే కరెక్ట్ అయ్యేటువంటి కండిషన్స్ ఉంటే అటువంటివి కూడా కంబైన్ చేసి ఫైనల్గా వాళ్ళకు ఉన్న కౌంట్ని బట్టి మనం అంటే బయాలజికల్ సైన్స్లో ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే 20 millionకి ఒక లైను అటు డ్రా చేయటము లేకపోతే లైను ఇటు డ్రా చేయటము అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము చాలా తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళల్లో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది చూస్తుంటాము, లేకపోతే IUI ద్వారా కూడా వచ్చేది చూస్తుంటాము. కాకపోతే యావరేజ్గా బాగున్న వాళ్ళల్లోనే ఎక్కువ శాతం వస్తుంది. అలాగే నార్మల్ కౌంట్ ఉండి కూడా కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళని చూస్తుంటాం. అందుకని తక్కువ ఉన్నది అని పేషెంట్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ ఉన్నా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసే పద్ధతుల్లో మనము మెడిసిన్స్ ఇచ్చి లేదా ఆపరేషన్స్ చేసి కౌంట్ ఇంప్రూవ్ చేసి IUI చేసి సింపుల్ పద్ధతుల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక 5-6 నెలలు మనము ఈ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అటువంటి వాళ్ళల్లో ఈ IVF ICSI అనేది చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చూశారు కదండి, మగవారిలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు, వాటి పరిష్కారాలు. ఇప్పుడు డాక్టర్ NGR కార్యక్రమంలో ఒక విరామం తీసుకుందాం.